మీరు చేయని హీరోలు ఉన్నారా ఎవరన్నా ఇండస్ట్రీలో? చెయ్యని హీరోలు వెంకటేష్ గారితో టాప్ వాళ్ళతో చేశానండి. ఇప్పుడు నితిన్ గారు, నితిన్తో చేసేసాం, నాని గారు, శరవణంతో చేసాము. ఇట్లా ఎవరైనా తక్కువ మంది ఉంటారండి. నాని గారితో ఇంతవరకు చేయలేదు కాంబినేషన్. మీరు చేసిన హీరోలు అందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు. మిర్చి గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ గారు, అబ్బో అసలు ప్రభాస్ గారు ఒకటే సినిమా నేనా లేదు రాఘవేంద్ర అని ఒకటి చేశానండి. రాఘవేంద్ర ఉందిగా, రాఘవేంద్రలో పోలీస్ కానిస్టేబుల్ అది. నేను మిర్చి గురించి అండి. మిర్చి అప్పటికే టాప్ హీరో తెలుగులో, ఇప్పుడైతే అసలు వరల్డ్ మొత్తం ఇండియాలో ఒక రేంజ్ హీరో కదా. మిర్చి సినిమాలో ఒక షాట్ ఉంటుందండి, చిన్న షాట్. అంటే మీరు ఇవే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆఫ్ కోర్స్ మనకు చిత్ర పరిశ్రమలో చిత్ర పరిశ్రమ జ్ఞాపకాలు అంతే, జ్ఞాపకాలు బయట ఒకసారి గ్లో వచ్చేసింది ఫేస్లో. మిర్చి సినిమాలో ఒక ఆయన విలను మిర్చికి ప్రభాస్కి సపోర్టింగ్గా తమిళ యాక్టర్ చేశారండి. అవును, 6.5 feet ఉంటాడు తను సపోర్టు, నేను సపోర్టరు. యాక్చువల్గా మిర్చిలో చూసారు కదా, ఒక బెరల్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత ఒక పిన్ డ్రాప్ సైలెన్స్లో 100 మంది ఆర్టిస్టుల మధ్యలో నాది ఒక్కడిది డైలాగ్ ఉంటుంది సత్యరాజు గారితో. అదంతా అయిపోయిన తర్వాత ఎవడొస్తాడు అనుకుంటుంటే వచ్చాడు 6 అడుగుల ఆజానుబాహుడు మమ్మల్ని కాపాడటానికి అని ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందండి. పొలాచిలో చేసాం అది. అప్పటికి నేను ఈ డైలాగ్స్ అంతా అయిపోయినాయి, నాది మంచి క్యారెక్టరు అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇది సినిమాతో నాకు 20 years బ్యాక్ నేను యంగ్గా ఉన్నప్పుడు ఒక డైలాగ్ నేనే చెప్తాను. తర్వాత ఇవాళ మదర్ చనిపోయినప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారు, ఇప్పుడు ఆ తప్పు మళ్ళీ చేయొద్దు, బాబు చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె ఆరేలోపు వాళ్ళ ఇంట్లో 10 కట్టెలు కావాలని ఒక ఎమోషన్ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత ఆ సీన్ ఉంటుంది అన్నమాట. మా వాడు వచ్చాడు కాపాడటానికని, అతను పక్కన నేను నిలబడతాను, నేను కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు వస్తాను తనకి. అతనిది ఎమోషనల్ డైలాగు, మనం అసలు కనపడం ఇంకా డెఫినెట్గా. అక్కడ లాస్ట్లో ఎవడొస్తాడు అనుకుంటే వచ్చాడు 6 అడుగుల ఆజాన్ బాహుడు అనేది ఫినిషింగ్ డైలాగ్ అండి. అప్పుడు మానిటర్లో చూసి టేక్లో ఆ ఎమోషన్లో నేను అన్నప్పుడు అన్నానండి, ఇలా అన్నాను, ఏం చేయలేక అది ఎందుకో వచ్చింది అప్పుడు. ఇది ఎవ్వరు ఐడెంటిఫై చేయలేదు సార్. అక్కడ డైరెక్టర్ గారు టేక్ ఓకే అన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు అక్కడ, ఎదురుగ్గా ప్రభాస్ గారు ఉంటారు. ఆ మానిటర్ కాడ కూర్చొని ఉన్నాడు. వచ్చి మానిటర్ ఎలా ఉందో చూద్దామని చూసి ప్రభాస్ గారు అది ఐడెంటిఫై చేశాడు. ఇంత పెద్ద డైలాగ్లో ఆయన వదిలేసి నన్ను చూసి నేను అక్కడ దూరంగా ఉండిపోతే మానిటర్ చూస్తున్నప్పుడు మానిటర్ దగ్గర నుంచి ఆయన దిల్ సూపర్ అయ్యా నువ్వు అని ఇక్కడ కూర్చొని చెయ్యిలా అన్నాడు. నేను ఎక్కడో ఉన్నా, నేను పరిగెత్తుకుంటా వచ్చి సూపర్ ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉంది. అది ఇప్పుడు కూడా సినిమాలో చాలా ఆర్ఆర్ బేస్లో ఆ షాట్ ఉంటుందండి. ఏమి అది అంత చెప్పాల్సిన అవసరం లేదండి హీరోకి, అసలు చూడాల్సిన అవసరం లేదు. 2-3 సార్లు మానిటర్ చూసినా అది ఐడెంటిఫై చేయరు. కానీ ఐడెంటిఫై చేయటం కాకుండా ఒక ఎంకరేజ్మెంట్ అండి, ఒక ఎనర్జీ కోసం అప్పుడు అంత పెద్దగా అరిసి చెప్పాడు. అది నాకు బాగా మెమరీ అండి. మీకు ప్రభాస్ గారు ఆ మెమరీ ఇచ్చారు, మీకు ఆ మెమరీ ఇచ్చారు నాకు. ఓకే, నితిన్ గారికి మీరు ఆ మెమరీ ఇచ్చారు, ఘాట్ ఇచ్చారు. ఓకే ఓకే, మనోజ్ గారితో అప్పుడే వస్తున్న ఆర్టిస్ట్గా అప్పుడే వస్తున్నాడు. దాని తర్వాత ఇంకొకటి కన్నడ మలయాళ సినిమా ఒకటి మనోజ్ గారిది, నేను తర్వాత మిస్టర్ నోకయ్య అని ఒకటి చేశాను. తర్వాత ఇంకోటి కన్నడ సినిమా బెంగళూరు వెళ్ళి చేసాం ఒకటి. మనోజ్ గారు మంచి వ్యక్తి అండి, మంచి ర్యాపో ఉంది నాకు విష్ణు గారి కంటే. విష్ణు గారు మాకి ప్రెసిడెంట్ అయినా విష్ణు గారితో నేను చెప్పిన సురేష్ కృష్ణ గారి సినిమా చేసి డీ చేశానండి. డీలో చాలా లెంతీ క్యారెక్టర్ చేసాం అప్పుడు. అంటే లెంత్ అంటే శ్రీహరి గారితో చాలా రోజులు ట్రావెల్ అయ్యాను. ఉన్నప్పుడు మీరు ఉన్నా నేను కంప్లీట్గా శ్రీహరి గారితో. అదే మంచి మెమరీస్ అప్పుడు. ఓకే, ఉన్నా మనోజ్ గారితో మంచి, ఇప్పుడు కలిసినా కూడా ఎక్కడన్నా బాగా మాట్లాడతాడు. తర్వాత మొన్న మిషన్ 2020 ఆపరేషన్ 2019 అని ఒక సినిమా చేశాను శ్రీకాంత్ గారు. దాంట్లో మనోజ్ కూడా, సునీల్ గారు, మనోజ్, శ్రీకాంత్ గారు. దాంట్లో నేను శ్రీకాంత్ బ్రదర్స్ అనమాట. సో అప్పుడు ఆ సినిమాలో ఫైట్ ఉంటుంది మనోజ్ గారితో. అప్పుడు కలిసినా కూడా అన్న ఎలా ఉన్నావు, చూస్తున్నాను బాగున్నాయి అని చెప్పి బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఓకే, వెరీ గుడ్. డైరెక్టర్లు ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు అంటే దాసరి గారు, రాఘవేంద్ర గారు ఉండేవాళ్ళు. వాళ్ళ కాంబినేషన్లో పడ్డాయి సినిమాలు.
దాసరి గారి సినిమాలు చేయడం కానీ లేదు లేదు వాళ్ళిద్దరే కదా? చేయాలని. దాసరి గారు, కోటి రామకృష్ణ గారి చేశా. కోడి రామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు, మళ్ళీ ఇంకొకటి బి గోపాల్ గారు. బి గోపాల్ కాదు, బి గోపాల్ గారిది నేను వచ్చిన తర్వాత పెద్దగా చేయలేదు. అవును. నేను బిగినింగ్లో అండి అది ఆవిడే శ్యామల, పంచదార చిలక అని 2 సినిమాలు కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో నేను మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీకాంత్ గారికి నాకు ఫైట్. ఓకే. ఇది పంచదార చిలక, మ్మ్. అది కోటి రామకృష్ణ గారు. ఓకే. ఈ 2 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేశానండి. ఓకే, గుడ్ గుడ్. దాసర్ గారిది జైలా, రాఘవేంద్రరావు గారిది కూడా చేయలేదు. ఓకే.